ఇందాక నుంచి చెప్పుకుంటే నీ అలా హీరోయిన్ కొట్టుకోవచ్చరికి హీరోగా వచ్చేస్తారన్నమాట. సినిమా కథ చెప్తున్నాం అంతే. అయినా మీరేస్తామని అప్పుడు నిద్ర లేచిపోయారు. ఇన్నాళ్ళ నా సుదీర్ఘ ప్రేరణలో తృప్తిగా అనిపిపోయింది ఈ రోజే వీరాస్వామి. అది నీ ఇంటి మహత్తు కావచ్చు వీరాస్వామి. అప్పటిగా ఉంది తినడానికి ఏం పెడతావు? తిన్నాక స్వామి పాయసం, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గూడులు, గారెలు, ఒడియాలు, అప్పాలు అన్ని చేయాలి కానీ కానీ ఎంతలోనే మేము నిద్ర లేచిపోయారు. నేను వాటి కోసం ఆరాడేది వీరాస్వామి. ఉన్నదేదో పట్టరా అవే తీసుకురండి. ఆ రోజున కుచేరుడు పెట్టిన పెట్టుకుని అడుగులు నా ప్రభుత్వం కంటే గొప్ప అనిపించింది. ఈ రోజు మీ ఇంట్లో ఈ గంటితో అవుతారు తిరుతులో ఈ కట్టం ఆ కట్టాన్ని వైపించి నిలబడుతుంది వీరాస్వామి. స్వామి గంటి నీకు అంత బాగుందా స్వామి? అయితే గ్రూప్ సినిమా రికార్డులో నిలబడిపోతారు. అయితే తాగాల్సిందే స్వామి తాగాల్సిందే. ఒక గ్లాసు గంజితో నా ఆకలి మొత్తం తీరిపోయింది వీరాస్వామి. ఏమిచ్చి మీరు రుణం తీసుకోగలను? ఇందులో ఆదిత్యమే ఉంది సార్. సమలాటం బయటకు రావడమే ఆనందం. ఇది ఉండమే ఉంది. ఇది మాకు ఎన్ని మొహమా పెద్దోళ్ళు ఏమన్నా ఇస్తానంటే ఉద్యమం కొడితే అలాగంటే పెద్ద బాధపడిపోతారు. అవునవును వీరాస్వామి, ఏదో అడగాలని తొందరపడుతున్నావు. ప్రపంచాన్ని ఆటడించే మీకు తెలియదే ఉంటుంది వీరాస్వామి. ఏం కావాలని? స్వామి మీరు నన్ను చూశారు, నా కొంపను చూశారు, నా పిల్లాన్ని కూడా చూశారు. అయితే చదువులేని నేనేం దేవుడిగా చెప్తుంటే అసౌట్లేదు స్వామి. మేము అంతా ఆనందంగా ఉండాలంటే డబ్బులు కాదు స్వామి. డబ్బులు ఆ డబ్బులు మాకు ఇవ్వాలి. డబ్బు నేను మీకు ఇవ్వాలా? అవును స్వామి. ఎందుకంటే మేము ఆ డబ్బుల కోసం కష్టపడి పని చేయాలా, పెయింటింగ్లు చేయాలా. మీరే ఉంటామే కాంపర్ట్ అంటే నాకు వచ్చేస్తా. వీరాస్వామి నువ్వు బతకడానికి ఎంత డబ్బు కావాలి? డబ్బా స్వామి ఒకే రోజు మొదట మ్యాట్ని ఫస్ట్ సెకండ్ చూసినంత ఆనందంగా ఉంటారు. మీరు ఈ మాటలో ఫిక్స్ అయిపోండి. ఎంత కావాలో అడుగుతారా? అవును వీరాస్వామి మరలా అడుగుతున్నాను. నువ్వు బతకడానికి ఎంత డబ్బు కావాలి? అంతా చెప్పేసి నీకేనా మరి నీ భార్యకి అక్కర్లేదా? వామ్మో 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 మెక్డోల్ ఫ్యాన్సీ ట్రిపులెక్స్ రమ్ము సీప్ నెక్కల తాగిన స్థానం ఉంది. వచ్చే భాగ్యాలు నువ్వు భాగ్యరాలు అయ్యే రోజైంది రాయే వచ్చి ఎన్ని మొక్కమా దేవుడు ఇస్తానంటే కాలం పడతాయి. వెళ్ళే వెళ్ళి అడిగే అడిగే అది దానికి కూడా 100 కోట్లు ఇప్పించమంటున్నా అంతే కదా? నీకు ఒక 100 కోట్లు, నీ భార్యకి ఒక 100 కోట్లు. మరి నీ బిడ్డకి అక్కర్లేదా వీరాస్వామి? భాగ్యాలు ఓ భాగ్యలవే నిజమే నిజమే. ఏం స్వామి నా బిడ్డకు కూడా ఇస్తారా? నోస్తే తరగలేదు స్వామి. ఆడికి కూడా 100 కోట్లు ఇప్పించమంటావు. కరెక్ట్గా చెప్పారు స్వామి. మీ కుటుంబం వరకేనా మరి వాళ్ళకి అక్కర్లేదు? డబ్బు ఎవరికి చేస్తామే స్వామి? ఇక్కడ ఉన్న మనుషులందరికీ త్వరలో 1000 కోట్లు ఇచ్చేయండి స్వామి. ఎందుకంటే భాగ్యాలు ఇవాళ మన వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 100 కోట్లు వస్తున్నాయి. ఇది మన గొప్పతనమే. ఈ ఇవాళ ప్రపంచ డబ్బు పెట్టాలి. వీరాస్వామి మిగతా వాళ్ళ విషయం పక్కన పెట్టు. నీకు ఇచ్చిన 100 కోట్లతో నువ్వు ఏం చేస్తావు? స్వామి ఆ గొప్ప పడగొట్టేసి స్థలం కొని పెద్ద బిల్డింగ్ కట్టేస్తాం స్వామి. ఎలా కడతావు? డబ్బులెట్టి దానికి కట్టాలంటే తాపి పని చేసే వాళ్ళు కావాలి కదా? దాందే స్వామి. రోజు కూలి 1000 రూపాయలు ఇచ్చేస్తానంటే సిస్టంలో నిలబడిపోతాను. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు వాళ్ళకి వారి దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, మరి నువ్వు ఇల్లు ఎలా కడతావు? స్వామి ఇల్లు దేవుని స్వామి. ఇది ఇల్లు కాదా? ఈనాడు ఇంట్లో ఉండలేదా? మరి ఆ డబ్బుతో ఇంకేం చేస్తావు? ఏం చేస్తావంటే దీనికి 2 పూట్ల భూ పెట్టలేదని ఏడుస్తే ఎప్పుడు నా తల తింటూ ఉంటాను స్వామి. దీనికి కావాల్సింది కొని ఎట్టేస్తుంటాను. ఎక్కడ కొంటావు? ఏంటంటే బజార్కి ఎక్కడ కొంటావు, ఏం కొంటావు, ఎలా కొంటావు, ఎక్కడ కొంటావు?
షాప్ ఎందుకు నడుస్తాడు? మరి ఎలా? సరే రైతు దగ్గరికి వెళ్ళి కొంటామండి. రైతు దగ్గర కూడా 100 కోట్లు ఉన్నాయి కదా, వాడు పొలం పండించడు, మరి ఎలా? ఆడు పంట పండించడా? ఈ ఇల్లు కట్టడా? ఆడు షాప్ తెరవడా? 100 కోట్ల మహిళ చెప్పు వీరాస్వామి. నీకు తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. చెప్పు వీరాస్వామి ఎలా? జరిగింది కావే. మా ముగ్గురికి 300 కోట్లు ఇచ్చేయండి, మీతో వచ్చి మానేయండి. భార్య వాడి తప్పదావా వీరాస్వామి? నువ్వే కదా వాళ్ళందరికి 100 కోట్లు ఇవ్వమని చెప్పింది. ఏమవుతుంది లేదా అడిగితామండి. సామే డబ్బుతో నాకు చాలా పని ఉంది సామే, డబ్బు ఇప్పించామే. ఆపరా ఏడుపో. అందుకే నాకు కొడక చదువుకోరా అంటే ఇంతేగా. మా అయ్యనే ఆడు చదివించుంటే ఇవాళ నాకు బాధ లేకపోయింది. ఆయన అడిగిన ప్రజల్ని టక్కర్ సమాధానం తెప్పించాడు. స్వామి సమాధానం చెప్పకపోతే డబ్బులు స్వామి. అయితే మధ్యలోనే నా గోల్ లేదు. ఈ ఆకలి రోజు ఉండేదండి. ఇదిగో ఆయన రేపు ఉండడే, వెళ్ళిపోతాడే. ఇదిగో నా గోల్ నాది, నీ గోల్ నీది అని లోపల తీసుకెళ్ళి గోల్ పట్టే ఎప్పుడో పట్టిదాన్ని. ఇదిగో పక్కింటి పాలకుల దగ్గర ఎల్లింటి ఆప దగ్గరికి వెళ్ళి గోల్ పట్టుకొచ్చి పొయ్యో. చూసావా స్వామి డబ్బులు ఎంత పనిచేస్తాయో. పాలు లేక నా పెట్టి ఏడుస్తున్నాడు స్వామి. ఆడు ఏడుస్తున్నా నీకు దగ్గర కాయదా స్వామి. స్వామి నాకు డబ్బుతో చాలా బాగుంది స్వామి. నువ్వు జవాబు చెప్పేవారికి కుదరదు వీరాస్వామి. ఈడుపడదా ప్రాణం పోసేది తీసేది నువ్వైనప్పుడు ఎందుకు ఈడు కాస్తావు? ఎందుకు ఈడు కాదు? అది సృష్టికి విరుద్ధం కనుక. నువ్వు దేవుడు కావా? దాన్ని మార్చలేవా? బతికించలేవా? నెలల నిండని బతికున్న నీ కళ్ళ ముందే కాలం చేస్తే నీకు దయచాలి లేదా? నీ పిచ్చి కానీ ఆయనకి దయచాలి ఎందుకుంటాయి? గుళ్ళో దేవుడిని రాయిలో పెట్టి ఎందుకు దండం వేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. మనకేం జరిగినా ఆయన ఉలుకు పలుకు లేకుండా కళ్ళాడుకుని చూస్తారు కాబట్టి. వీరాస్వామి ఇందాక నువ్వు ఒక మాట అన్నా గుర్తుందా? ఈ భూలోకంలో చూడడానికి ఏముంది స్వామి అని. ఇక్కడ తల్లి బిడ్డల అనుబంధం ఉంది, తండ్రి కొడుకుల అనురాగం ఉంది, భార్య పట్ల ప్రేమానురాగం ఉంది. ఇక్కడ ఉన్నది అక్కడ లేనిది అదేనయ్యా. అందుకోసమేనయ్యా నీకు భూలోకానికి వచ్చారు. మీరు ఏ అనుభూతినైనా వెంటనే స్పందిస్తారు. నేను అలా స్పందించకుండా ఉండే రైలాంటి పాత్రనే నాది. కాబట్టి అందరూ నన్ను
రాయిలానే పూజిస్తారు. స్వామి నేను దొప్పడికి పాపలుతున్నాయి కదా నా బిడ్డను బతికిస్తున్నాను స్వామి. దానికి నేను లెంపలు వేసుకుంటున్నాను స్వామి. లెంపలు నా బిడ్డను బతికించు స్వామి. బతికించు వీరాస్వామి, ఈ బిడ్డ చనిపోవడానికి కాదు నువ్వు. అవును నువ్వు. ఎవరో వస్తారో ఏదో వస్తారో అనుకున్నా కానీ కష్టపడి ఏ రోజున సంపాదించాలని ప్రయత్నించావా? ఉదయం నుంచి 100 కోట్లు నా దగ్గర ఎలా కాదని తెలివితేటలా కానీ అవే తెలివితేటలు ఉపయోగించి నీ బిడ్డకు పాల డబ్బా ఉంటే నీ బిడ్డ చనిపోయేవాడే కాదు వీరాస్వామి. వీరాస్వామి, ఇప్పటికైనా జ్ఞానమైన వెలుగులో ఈ దారిని వెతుక్కో వీరాస్వామి. వీరాస్వామి, ఇంటికి పిలిచావు, అతిథి ఇచ్చావు, నీకేమీ చేయకుండానే వెళ్ళిపోతున్నా. చచ్చిపోయిన నా కొడుకులు కూడా దేవుడు పట్టించలేకపోయాడు రా. ఇంకా ఇచ్చేది ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్ముకున్న మన ఎవరందరికీ నా బిడ్డ సాయమే పొరపాటు కావాలి. ఎలాగా ఎలాగా అయ్యా బతికున్నప్పుడు ఎప్పుడు ఈ చేతులతో ఎత్తుకోలే. నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకోను పాడుపాడు మావా. ఏడు బాగుంది అది నేను పాడలే. ఇప్పుడు పాడుతానయ్యా, ఇప్పుడు పాడుతాను. వచ్చుతానంత చూడు లాలి కులమానంద మగు